తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ గారి పట్ల వాకులు చెవాకులు వెళ్ళిండు. ఏమంటాడంటే కేసీఆర్ గారి కంట సాగునీటి రంగంపై అవగాహన లేదంట, ఇంకా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మస్తు మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఏందని నాకు అర్థం కాదు. వారు గతంలో హౌసింగ్ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు, గృహ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నోట్ల కట్టలతో దొరికినటువంటి విషయం మర్చిపోయినరా అనేది ఒకసారి అడుగుతున్నాడు. కార్ బోనెట్ లో నోట్ల కట్టలు కాలుతున్నటువంటి నోట్ల కట్టలతో బయటపడినటువంటి డెకాయిట్ ఎవరు? ఎందుకంటే వారు అదే పదం వాడారు కాబట్టి మేము కూడా అదే పదం వాడాల్సి వస్తుంది. రెండవది, నిన్ననో మొన్ననో మన ఆగం గోల్మాల్ రాజగోపాల్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి మా ఉత్తమ్ కుమార్ అన్ననే అని చెప్పేసి ఆయనకి పొగడతలతో మరి ముంచెత్తడానికో లేకపోతే రేవంత్ రెడ్డి ఉల్టా మాట్లాడడానికో మాట మాట్లాడింది. ఆ మాట నిజమే అని చెప్పేసి భ్రమంలో ఉండిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు కాబోయే ముఖ్యమంత్రి నేనే కాబట్టి కేసీఆర్ గారిని ఇంకొక 4 మాటలు ఎక్కువ అంటే 4 రోజుల ముందే నన్ను సీఎం చేస్తారని చెప్పేసి పిచ్చి భ్రమలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమీ పొడిచింది లేదు, పీకింది లేదు. ఆ పొడవక పీకక కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుని ముఖ్యమంత్రి అయిందని ప్రజల్లో కొంత నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా తిరిగితే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అవుతా అనుకుంటున్నాను. ఒక్కసారి నడుస్తారు, పదే నడవదు. ఈ పిచ్చి భాషలు, బజార్ భాష ఇవన్నీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలేం గమనిస్తలేరు అనుకుంటున్నారా మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మరి మీకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాని మీద మాట్లాడమంటే నేను ప్రిపేర్ అయ్యి రాలేదన్నటువంటి ఘనపాటి మీరు. అంటే ఇంత సుదీర్ఘంగా ఈ సబ్జెక్ట్ లో మీరు మాట్లాడతని మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు. కానీ ఒకటి ఇవాళ వచ్చి పెద్ద పొడిచి పీకినట్టు 9 నెలల్లో మీరు ఏం చేశారు సార్? నీటిపారుదల రంగానికి, సాగునీటి రంగంలో మీరు సాధించినటువంటి ఘనత ఏంది? మీరేం సాధించకపోగా మరి సాగునీటి రంగం పట్ల దేశం మొత్తం మీద అత్యధికమైనటువంటి కేటాయింపులు పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడితే మరి మీకు మతి భ్రమించిందని అనుకోవాల్సి వస్తుంది తప్ప ఇంకోటి లేదు. రెండవది, మీరు కేసీఆర్ గారు తెలంగాణ మొత్తాన్ని విధ్వంసం చేసిరు అని అంటే విధ్వంసం చేస్తేనే మరి వరి ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 2వ స్థానానికి ఎగబడుతున్నాం. విధ్వంసం చేస్తేనే పత్తి ఉత్పత్తిలో మనము 2వ, 3వ స్థానానికి ఎగబడుతున్నాం. తెలంగాణని కేసీఆర్ గారు విధ్వంసం చేస్తేనే టోటల్ వ్యవసాయ విస్తీర్ణము దాదాపు 1.5 ఎకరాలకు ఎట్లా మాకిందండి నాకు అర్థం కాదు. ఇవన్నిటికి మీ దగ్గర సమాధానం ఉండదు, ఎందుకంటే మీకు తెలియదు. మీరు బేసిక్స్ చదవరు, బేసిక్స్ గురించి ఏనాడు తెలుసుకోరు, టైం కేటాయించరు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నేను ముఖ్యమంత్రి అయిపోతాను కలలు కంటున్నటువంటి మీరు వాస్తవ పరిస్థితిని గ్రహించండి. ఇలా కెనాల్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువల దుస్థితి, లైనింగ్స్ మొత్తం చెడిపోయి ఆ కాంక్రీట్ మొత్తం దెబ్బతిని ఎక్కడికక్కడ నీళ్లు లీక్ అవుతూ చిట్ట చివరి ఆయకట్టుకున్నటువంటి రైతులకు ఎన్నడూ కూడా నీళ్లు అందవు. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందో దాని మీద దృష్టి పెట్టండి సార్, రిజర్వాయర్ల మీద దృష్టి పెట్టండి. మొన్నటిదాకా వర్షాలు లేక అల్లాడిపోయినటువంటి రైతాంగానికి మీరు ఏం భరోసా ఇచ్చారు? ఆ రోజు నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇప్పటికి కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వలేకపోతుంది. ఊర్లలో కరెంట్ ఇవ్వరు, ఇళ్లలో కరెంట్ ఇవ్వరు, వ్యవసాయం కరెంట్ ఇవ్వరు. మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? 9 నెలల్లో మీ ప్రభుత్వం పొడిచి పీకినటువంటి సాధించినటువంటి విజయాలు ఏంటి? మీరు ఏం చేయకపోగా కేసీఆర్ గారిని ఏది పడితే మాట్లాడితే ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారు. ఆ ప్రభుత్వం మీ చేతులు ఉందా, కేసీఆర్ గారి చేతులు ఉందా? ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుంటున్నారా? లేకపోతే మీకు శాతం అయితే పని చేయండి. 6 హామీలు ఏడవిని ఒక్క హామీ కూడా నిఖాసుగా మీరు చేసినటువంటి పాపన ఉంది. ఒక గదిని గురించి మాట్లాడారు కానీ కేసీఆర్ గారి మిత్రానికి మాత్రం మస్తు పెద్ద నోట్లు వస్తాయి. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను దృష్టి పెట్టండి, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మీరు చేస్తున్నటువంటి మంచి పనుల మీద దృష్టి పెట్టండి. నోరుంది కదా అని చెప్పేసి బజార్ భాష మాట్లాడితే మస్తు మాట్లాడతాం. మేము కూడా గడిచినటువంటి 9 నెలల్లో మేము ఎన్ని మాట్లాడాలో అని మాట్లాడాం. ఇంకా రాబోయే 4.5 సంవత్సరాలలో ఇంతకంటే పెద్దగా కూడా మాట్లాడగలం. కాబట్టి భాష, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే భాష ప్రధానం. లేదంటే చెప్పండి, వీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్.